డివిజన్ పరిధిలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన భైరి శివకుమార్ గౌడ్. దూలపల్లి డివిజన్ పరిధిలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని 289వ డివిజన్లో ఘన నివాళులు అర్పించారు. 289వ డివిజన్ ప్రెసిడెంట్ భైరి శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. వైఎస్ఆర్ ప్రజా సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డప్పు నరేందర్, చింతల నాగరాజు, చింతల సాయి కుమార్, ప్రసన్న కుమార్, బుల్లాపూర్ ఎస్టీసెల్ ప్రెసిడెంట్ చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఆ మహనీయుడు లేని లోటు మనందరికీ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు ఆ మహానాయకుడు ఉంటే ఈ ప్రాంతం వేరేగా అభివృద్ధి చెంది ఉండేది. అలాంటి నాయకుడు మనకు గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి కాబట్టి 77 సంవత్సరాలు ఆయన ఉండుంటే ఇంకా మనకు చాలా ఆనందంగా ఉంటుండే. ఆయన ప్రమాదవశాత్తు చనిపోవడం మనకు చాలా బాధాకరము. ఆయన చేసిన సేవలో మనకు 108 కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇంకా అలాగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఈరోజు ఎంతోమంది పేదలకు అన్నం పెట్టిన ఘనత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాంటి వ్యక్తి చనిపోవడం మనందరికీ కూడా బాధాకరము. ఆయనను ఎప్పటికీ కూడా ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎప్పటికీ మర్చిపోడు. ఆయన అందరికీ కూడా ఎల్లవేళలా సేవలు చేసిన వ్యక్తి కాబట్టి ఆ మహనీయుడు లేని లోటు మనందరికీ ఎప్పటికీ కూడా తీరంది. కాబట్టి ఆ మహనీయుని బాటలో మనం అందరం కూడా నడవాలని, కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చెందించాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆయన బాటలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, నాయకులం అందరం కూడా నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.